తేనెటీగలు కుట్టవు. ప్రపంచం మొత్తంలో అతి తక్కువ సమయంలో మనిషితో స్నేహం చేసి మనిషికి ఉపయోగపడే ప్రాణులు ఇవి అంటే తేనెటీగలు మాత్రమే. ఇవి మన స్నేహాన్ని ఆశించి మన దగ్గరికి వస్తాయి. ఇలాగా కొట్టకూడదు, కొడితే తేనెటీగలు దెబ్బకు దెబ్బ తీస్తాయి, శత్రువుని సహించవు. ఒక్క తేనెటీగని మనము అపకారం కలిగించిన ఒక తేనెపట్టులో కొన్ని వేరీగలు ఉంటాయి, అవన్నీ కూడా మన మీద దాడి చేస్తాయి అనమాట. ఓ తేనెటీగ ఇక్కడ కుడితే మరో తేనెటీగ ఇక్కడ కుట్టదు, ఇంకోటి వచ్చి ఇక్కడ కుట్టదు. ఇక్కడ ముందు కుట్టింది కాబట్టి అలాగా ఒళ్ళంతా పాకుతాయి తప్ప ఏం చేయమన్నమాట. తేనెటీగలు మనిషిని ప్రేమిస్తాయి. మనతో స్నేహం చేయడానికి మాత్రమే తేనెటీగలు మన దగ్గరికి వస్తాయి. కాబట్టి తేనెటీగలు కుడితాయని భయపడవద్దు. తేనెటీగలు కుడితే ఉన్న రోగాలు పోతాయి, వచ్చే రోగాలు రావు. తేనెటీగలు ఉదయం సాయంకాలం స్లోగా ఉంటాయి, అప్పుడు మనిషి ఏం కుట్టవు. అందుకని మనం భయపడాల్సిన అవసరము లేనే లేదు. రాణి తేనెపట్టులో మూడు రకాల తేనెటీగలు ఉంటాయి. గ్యాంగ్ లీడర్ రాణి తేనెటీగ, ఇది ఒక విధమైన కమ్మని శ్వాసన విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ వాళ్తే ఈ మనకు కనిపించేవన్నీ కూలి తేనెటీగలు అన్నమాట, దాన్ని మూగుతాయి. రెండో రకం తేనెటీగలు కూలి తేనెటీగలు అన్నమాట. ఇవి ఆడవి కాదు, మగవి కాదు. కానీ పట్టులో రాణి తేనెటీగలు లేనప్పుడు రాణి తేనెటీగ చేయవలసిన పనులన్నీ వర్కర్ బీస్ చేస్తాయి అన్నమాట. ఇంకా మూడో జాతికి చెందినగా మగ తేనెటీగలు. ఇవి తిని కూర్చుంటాయి, తేనె సేకరించే గ్రంథులు వీటికి లేవు. అందుకని చెప్పి ఇవి రాణిగతో సంపర్కంలో పాల్గొనేటప్పుడే ఉపయోగం తప్ప ఆ తర్వాత వాటి ఉపయోగం లేదు. అందుకని వీటిని మనము గుడ్డు దశలోనే పట్టు నుంచి తొలగించాలన్నమాట. లేదంటే అవి ఈ కూలి తేనెటీగలు తెచ్చిన తేనంత అవి తింటాయి. మనం ఇప్పుడు చూసిన బాక్స్ ఖాళీగా ఉంటుంది. ఆ విధంగా మనకు కష్టం, మనకు సుఖము మగ తేనెటీగలు. అందుకని మనము మగ తేనెటీగల్ని పట్టు నుంచి తొలగించుకోవాలన్నమాట. రూరల్ మీడియా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు ఉత్తేజం.